నమస్కారం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు షర్మిలకి ఇచ్చిన మెయిన్ టాస్క్ ఏంటి అంటే క్రైస్తవుల ఓట్లు చేల్చాలి. క్రైస్తవుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా చేయాలి. ఈ పనిని షర్మిల సమర్థవంతంగా చేయగలుగుతుందా? ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో చాలా సుస్థిరమైన ఓట్ బ్యాంక్ ఉన్నది. మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తంలో 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోయినా సరే కాంగ్రెస్కు ఓటు బ్యాంకు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఏం జరిగింది అంటే కాంగ్రెస్ దగ్గర ఉన్న ఈ ఓటు బ్యాంకుని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేసుకున్నాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో వచ్చిన ఒక క్షణికావేశంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని వద్దనుకున్నారు. రాష్ట్రాన్ని డివైడ్ చేసిన పార్టీ అని. దాంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి కాంగ్రెస్ అన్న పేరు చివర వచ్చే విధంగా పార్టీ పెట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈ ఓటు బ్యాంక్ అంతా షిఫ్ట్ అయి ఉన్నది. వాస్తవానికి అదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్. అందులో మెయిన్గా ఎవరు ఉంటారు అంటే క్రిస్టియన్స్, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, వీళ్ళు ఉంటారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకులో ప్రధానంగా ఎవరు ఉంటారంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉంటారు. ఈ ప్రధానంగా ఇందులో ఏంటి అంటే మెయిన్గా ఈ క్రిస్టియన్ మతపరమైన దీనికి వస్తే ఆ క్రిస్టియన్ సెగ్మెంటు చాలా ఎక్కువ భాగం ఉంటుంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్ ఓటర్లు. తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్న కులాలు, మతాలు ఇవి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తమ ఓట్లు తాము తెచ్చుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీకి అక్కడ మనుగడ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మొత్తం అక్కడ ఉన్నది ప్రధానంగా తెలుగుదేశం ఓటు బ్యాంకు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు, ఈ 2 ఓటు బ్యాంకులే ఉన్నాయి. తెలుగుదేశం ఓటు బ్యాంకు, తెలుగుదేశం సుస్థిరంగా అట్లాగే ఉంది. ఆ పార్టీ అట్లాగే ఉంది. అధికారంలో మొన్నటి వరకు అధికారంలో ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతూ ఉన్నది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయి ఉన్నది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నది అంటే నా ఓటు బ్యాంకును మళ్ళీ నేను తెచ్చుకోవాలి, అందుకు ఎవరు సహాయపడతారు అని ఆలోచన చేసి తర్జన భర్జన తర్వాత షర్మిలకి ఆ బాధ్యత అప్పగించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన చర్చలే ఇప్పుడు ఢిల్లీలో విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఆయన ఏంటంటే ఈ క్రిస్టియన్ సంస్థలకి సంబంధించి చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన కూడా ఎవాంజలిస్టు. ఆయన ఈ క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళందరినీ కూడా చాలా ప్రభావితం చేస్తాడు. అంతకుముందు ఈ బ్రదర్ అనిల్ కారణంగానే ఈ క్రైస్తవ ఓటు బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళింది. అంటే కాంగ్రెస్ నుంచి ఈ ఓట్లని చీల్చటానికి ప్రధానంగా ఉపయోగపడ్డది వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్. ఇప్పుడు ఆయన కూడా ఢిల్లీలోనే ఉన్నాడు. ఆయన కూడా ఈ చర్చల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. ఈ మొత్తానికి వీళ్ళే విడగొట్టి పంపించారు కదా, అందుకని ఈ బాధ్యతని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అప్పగించింది. వాళ్ళు ఇప్పుడు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. ఏ విధంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుని మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి అప్పగించాలి అనేది ఈ భార్యాభర్తలు ఇద్దరి మీద కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్న టాస్క్. ఆల్రెడీ పెట్టినట్టే ఉంది. దానికి సంబంధించిన చర్చలే జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఈ 2-3 నెలల్లో జరిగే పరిణామాల ఆధారంగా ఏ పార్టీకి వైపు ఈ ఓట్ బ్యాంకు షిఫ్ట్ అవుతుంది అనేది కొంతకాలం వేచి చూస్తే అర్థమైపోతుంది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.